అంతర్జాతీయ నృత్య దినోత్సవం వరల్డ్ డ్యాన్స్ డే. ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలకు, అతిరథ మహారథులకు, నాట్య గురువులకు, తల్లిదండ్రులకు, నాట్య కళా విద్యార్థినీలకు ఇదే మా హృదయపూర్వక సుస్వాగత సుమనోహర సుమాంజలి. ఏప్రిల్ 29 ఈరోజు మనం అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటున్నాము. నృత్యం అనేది ఒక కళ. ఆ కళను మనం భక్తి భావంతో, దైవం యొక్క ఆశీర్వాదంతో ఈ నృత్యాన్ని నేర్చుకుంటాము. నృత్యం కళాకారునిలో దాగి ఉన్న ప్రతిభను, వారి యొక్క శరీర భంగిమలను, ముఖ కదలికలను బట్టి వారిలో ఉన్న కళను మనకు తెలియజేస్తుంది. నాట్యం ద్వారా ఎవరి మనసునైనా ఆనందింపజేయవచ్చు. అంత ప్రాచుర్యమైనది నాట్యం. నాట్యం అనేది ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ఒక్క జీవిలోనూ నాట్యం అనేది ఉంటుంది. నెమలి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాట్యం. అంత ప్రకృతి రమణీయమైనది నాట్యం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982లో యునెస్కో సంస్థ అయిన NGO యొక్క ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీచే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న జరుపుకుంటారు. మనకు దైవం ఇచ్చిన అమోఘమైన ఆనందభరితమైన వరాల జల్లు. అలాంటి ఈ నాట్యాన్ని మన ఇంటి కంటి దీపాలైన మన చిన్నారులు ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాదు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కళను వారి పిల్లలకు నేర్పించడానికి చాలా ఖర్చుతో కూడిన పని అని తెలిసినా సరే, మన సాంస్కృతిక కళలను వాళ్ళ పిల్లలకు నేర్పించాలనే వారి తపనను మనం అభినందించాలి. మన చిన్నారులైతే తమ చదువులతో ఎప్పుడు ప్రపంచంతో పోటీ పడే ఈ సమయంలో వారి సమయాన్ని కొద్దిగా ఈ కళను నేర్చుకోవడానికి ఆసక్తిని చూపడం గొప్ప శుభ సూచకం. అలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించి భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఇదే విధంగా ఎప్పుడు అందించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞత సుమాంజలి.